పుష్ప 2 సినిమాకి హిట్ టాక్ వస్తే ఎలాంటి రికార్డ్ని బ్రేక్ చేయాలో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా వచ్చుంటే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. లేట్ చేయకుండా మనమైతే వీడియోలో అయితే వెళ్ళిపోదాం. ముందు మనం మాట్లాడుకోవాల్సింది హిట్ టాక్తో ఎన్ని రికార్డ్ని బ్రేక్ చేయాలి. నెంబర్ 1 వచ్చేసరికి దేవరా లాంగ్ రన్లో 455 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసిందని చెప్పొచ్చు. ఆ రికార్డ్ని అయితే పుష్ప అయితే బ్రేక్ చేయాలి. ఈజీగా 2 డేస్లోనే ఈ రికార్డ్ అయితే బ్రేక్ చేస్తుంది పుష్ప 2. సెకండ్ వచ్చేసరికి మన బాహుబలి 1 ఈ సినిమా వచ్చేసరికి 650 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఈ రికార్డ్ని కూడా బ్రేక్ చేస్తుంది పుష్ప 2 హిట్ టాక్ వస్తే. దాని తర్వాత థర్డ్ వచ్చేసరికి సలార్ 700 కోట్ల గ్రాస్ ఈజీగా బ్రేక్ చేస్తుంది. ఇప్పుడు 1000 కోట్ల క్లబ్లో అయితే అడుగు వేద్దాం. నెంబర్ 1 వచ్చేసరికి జవాన్ పఠాన్ ఈ రికార్డ్ని అయితే బ్రేక్ చేయాలి పుష్ప 2. ఈ 2 సినిమాలు అయితే 1000 కోట్లు అయితే కొట్టిందని చెప్పొచ్చు. దాని తర్వాత వచ్చేసరికి మన రీసెంట్గా వచ్చిన కల్కి 2898 1150 కోట్ల గ్రాస్ అయితే టచ్ చేసిందని చెప్పొచ్చు. ఈ రికార్డ్ని పుష్ప 2 బ్రేక్ చేయాలి. దాని తర్వాత మన RRR 1250 కోట్ల గ్రాస్ ఈ రికార్డ్ని బ్రేక్ చేయాలి. దాని తర్వాత KGF చాప్టర్ 2 1300 కోట్ల గ్రాస్. అలా మన పాన్ ఇండియా సినిమాని అయితే రికార్డ్ని అయితే బ్రేక్ చేయాలి మన పుష్ప 2. జవాన్ పఠాన్ కల్కి KGF చాప్టర్ 2 RRR ఇలాంటి రికార్డ్ని అయితే బ్రేక్ చేయాలి పుష్ప 2. జస్ట్ ఇది హిట్ టాక్ వస్తేనే, ఇప్పుడు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిందంటే, ఇండస్ట్రీ టాక్ వచ్చిందంటే, ఇలాంటి రికార్డ్ని బ్రేక్ చేయాలంటే బాహుబలి 2 రికార్డ్ని అయితే బ్రేక్ చేయాలి. ఇంకా దంగల్ రికార్డ్ని అయితే బ్రేక్ చేయాలని చెప్పొచ్చు. ఈ 2 రికార్డ్ని అయితే బ్లాక్ బస్టర్ టాక్కి మించి టాక్ వస్తేనే బ్రేక్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మన పాన్ ఇండియా సినిమాల రికార్డ్ని పుష్ప 2 బ్రేక్ చేయాల్సిన రికార్డ్స్. ఎన్ని రికార్డ్ని బ్రేక్ చేస్తుంది, ఏ రికార్డ్ని వదిలేస్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి. జస్ట్ ఇది హిట్ టాక్తోనే వచ్చే కలెక్షన్ మాత్రమే నేనైతే ప్రిడిక్ట్ అయితే చేసిన చెప్పిన ఫ్రెండ్స్. పుష్ప 2 ఎలాంటి రికార్డ్ని క్రియేట్ చేస్తుంది, ఎలాంటి రికార్డ్ని బద్దలు కొడుతుంది, ఎలాంటి రికార్డ్ని మిస్ అవుతుందో మీరేమనుకుంటున్నారో, మీ ఒపీనియన్ ఏంటో ఈ వీడియో కింద కామెంట్ బాక్స్ ఉంది. దాని కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి, చూద్దాం.